మరి దేశవ్యాప్తంగా కూడా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కొద్ది నెలలుగా జంతర్ మంతర్ వద్ద మరి భారీ ఎత్తున యువత, అదేవిధంగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో, రాష్ట్ర రాజధానులలో, మరి వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున యువత బయటకు వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి ఈరోజు ఆ ఉద్యమ ఫలితమే ఈరోజు మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామా. ఈరోజు ఈ యొక్క విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఉద్యమకారుడికి, ప్రతి యువకుడికి కూడా మనం అభినందనలు తెలుపుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకనంటే 12 ఏండ్ల మరి నిరంకుశత్వంలో 12 ఏండ్లగా మరి వివిధ రిఫార్మ్స్ అని ఈరోజు గవర్నమెంట్ అనుకుంటా ఉంది. మరి వివిధ రకాలుగా విద్యని పూర్తిగా కేంద్రీకృతం చేసే విధంగా వాళ్ళు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే నీట్ కానీ, సియు సెట్ కానీ, రకరకాల విద్యకు సంబంధించిన టెస్టులన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఈరోజు విద్యార్థులకు ఎంతో నష్టం చేసింది ఈ ప్రభుత్వం. ఆ పర్యవసానమే ఈరోజు నీట్ పేపర్ లీక్ కానీ, లేకపోతే ఈరోజు మనకు నెట్ కానీ, లేకపోతే యూజీసీ కానీ, లేకపోతే సిబిఎస్ఈ కానీ, రకరకాల విద్యకు సంబంధించినటువంటి పేపర్స్ అవకతవకలు కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ మరి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని మరి మొండి పట్టుదలతో, మరి అదేవిధంగా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా, ఎక్కడ కూడా ఎలాంటి కుట్రలు కానీ, లేకపోతే పోలీస్ యొక్క మరి హింసను కూడా తట్టుకొని ఈరోజు నిలబడి మరి మన డిమాండ్లని సాధించుకున్నటువంటి మనందరం కూడా ఒకసారిగా మనం అభినందనలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఇది గవర్నమెంట్కి, ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కానీ, లేకపోతే కేవలం కేంద్ర ప్రభుత్వం అనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వాలు కూడా ఈరోజు ఏమర్థం చేసుకోవాలి అని అంటే, ఎప్పుడైతే ఏదైనా పథకం తీసుకొచ్చినా, లేకపోతే ఏదైనా స్కీమ్ తీసుకొచ్చినా, లేకపోతే ఎలాంటి మార్పులు గవర్నెన్స్లో చేయదలుచుకున్నా కూడా ఈ దేశ ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలనేది వాళ్ళు ఖచ్చితంగా మరి ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం. మాకు మెజారిటీ ఉంది కదా, లేకపోతే మాకు సంఖ్యాబలం ఈరోజు పార్లమెంట్లో ఉంది కదా అని ఏ చట్టం పడితే ఆ చట్టం చేస్తాము అని అంటే ఈరోజు మరి దేశంలో వెల్లువెత్తినటువంటి నిరసనలే భవిష్యత్తులో కూడా వస్తాయి. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా దగ్గర సంఖ్యాబలం ఉందని చెప్పి, మెజారిటిజం ఉందని చెప్పి ఇష్టం వచ్చిన చట్టాలు తీసుకొస్తాం, ఇష్టం వచ్చినటువంటి మార్పులు ఈరోజు ఈ దేశంలో చేస్తాము అని అంటే మాత్రం ఇక నుంచి ఈ దేశ యువత ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎలాంటి మార్పు తీసుకొస్తామని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మరి ఈ దేశ పౌరుల్ని, ఈ దేశ యువకుల్ని మీరు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని ఈరోజు మీరు ఈ ఉద్యమం ద్వారా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇకనైనా ఆ ప్రయత్నం మీరు చేయకపోతే కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదైనా మార్పు తీసుకురావాలి. విద్యార్థుల చట్టాలలో మార్పు తీసుకొస్తున్నప్పుడు, లేకపోతే రైతుల చట్టాలలో మార్పు తీసుకొస్తున్నప్పుడు, లేకపోతే వివిధ వర్గాల కార్మికుల చట్టాలలో మార్పు తీసుకొస్తున్నప్పుడు కార్మికుల యొక్క అభిప్రాయం, విద్యార్థుల యొక్క అభిప్రాయం, రైతుల యొక్క అభిప్రాయం ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది మీరు చేయకపోవడం వల్లే ఈరోజు ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చిందన్న విషయం మీరు గమనించాలి. కాబట్టి మెజారిటీ ఉంది కదా అని ఇష్టం వచ్చినటువంటి చట్టాలను చేస్తామనేటువంటి ధోరణి నుంచి ఇక్కడైనా మీరు బయటకు రావాలని చెప్పి కూడా ఈరోజు మేము స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఒకటే విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఉద్యమము ప్రారంభమైనప్పటి నుంచి కూడా వాళ్ళు అనే మాట ఏంటంటే, ఈ ఉద్యమము పలానా చైనా స్పాన్సర్ చేసింది, లేకపోతే ఈ ఉద్యమంకు ఫండ్ రష్యా ఇస్తుంది, ఈ వివిధ రకాలుగా ఈరోజే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఫారెన్ ఫండింగ్కు సంబంధించినటువంటి ఆధారాలు ఏవి కూడా మా దగ్గర లేవు అని వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా దాన్ని ఎదుర్కోలేని పక్షంలో అప్పుడు ఏం చేస్తారు అని అంటే, వీళ్ళు ఏర్పాటువాదులు, లేకపోతే వీళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళుగా ముద్ర వేయబడతారు. ఇది ఈరోజే కాదు, భారత చరిత్రలోనే కాదు, మీకు ప్రపంచ దేశాలలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఉద్యమం వచ్చినా కూడా అక్కడి పాలకులు ఆ ఉద్యమకారులపైన వేసేటువంటి ముద్ర ఇదే. అంటే మనకు ఢిల్లీ నుంచి వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, వాళ్ళు పెట్టిన 3 డిమాండ్లు ఏదైతే ఈరోజు విద్యార్థులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి 1 కోటి ఎక్స్గ్రేషియా, రెండో డిమాండ్ వాళ్ళు పెట్టింది ఏమి అని అంటే, ఏదైతే ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసులు అయినాయి, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళ మీద కేసులు అయినాయి, ఈ కేసులన్నీ ఉపసంహరించుకోవాలనేది రెండో డిమాండ్ అయితే, ప్రత్యేకించి డిమాండ్ విచ్ ఈజ్ నాన్ నెగోషియబుల్, ఏదైతే మనకి నెగోషియబుల్ చేసుకోలేనటువంటి డిమాండ్ ఏదంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించే 24 గంటలు మరి జితేందర్ సింగ్ కానీ, లేకపోతే మన మంత్రి
ఆయన కూడా 24 గంటల సమయం తీసుకున్నారు. సో 24 గంటల లోపే ముందు రెండు డిమాండ్లకు వాళ్ళు ఒప్పుకున్నారు నిన్నే. ఏదైతే ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా కానీ లేకపోతే కేసులు వెనక్కి తీసుకోవడం అనేటువంటిది మేము ఒప్పుకుంటున్నామని నిన్నే చెప్పేశారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి 24 గంటలు మాకు సమయం ఇవ్వండి అని నిన్న చెప్పారు. సో ఆ 24 గంటలు తిరక్క ముందే ఎలాగో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కాబట్టి ఖచ్చితంగా 3 డిమాండ్స్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయినాయి కాబట్టి మేము ఈ యొక్క నిరసనని విరమిస్తున్నట్టుగా అక్కడ ఢిల్లీలో కూడా వాళ్ళు ప్రకటన చేశారు.